హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మదనపల్లి, వీకోట, పొలమనేరు, కోలారు, అనంతపురం, వడ్డేపల్లి, కలికిరి, చింతామణి మార్కెట్లో ఈరోజు యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము. ఇంకా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో 30 కేజీల బాక్సు 100 రూపాయల నుంచి 550 రూపాయల దాకా పడింది. మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా మార్కెట్ ధర వచ్చేసి 250 రూపాయల నుంచి 450 రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది మదనపల్లి మార్కెట్లో 30 కేజీల బాక్సు. ఇంకా తర్వాత వీకోట మార్కెట్ చూసుకుంటే వీకోట మార్కెట్ 50 రూపాయల నుంచి 230 రూపాయలు దాకా పడుతుంది. 50 రూపీస్ టు 230 రూపీస్ దాకా పడుతుంది వీకోటలో 15 కేజీల బాక్సు. ఇంకా యావరేజ్గా ప్రతి ఒక్క రైతుకి ఎక్కువగా మార్కెట్లో జరుగుతున్న ధరలు వచ్చేసి 100 రూపాయల నుంచి 180 రూపాయల దాకా జరుగుతుంది వీకోట మార్కెట్లో 15 కేజీల బాక్సు. ఇంకా తర్వాత పొలమనేరు మార్కెట్ చూసుకుంటే పొలమనేరు మార్కెట్ 50 రూపాయల నుంచి 300 రూపాయలు దాకా పడుతున్నాయి పొలమనేరు మార్కెట్లో. యావరేజ్గా ఎక్కువగా పొలమనేరు మార్కెట్లో 100 రూపాయల నుంచి 240 రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది 15 కేజీల బాక్సు పొలమనేరు మార్కెట్లో. ఇంకా తర్వాత కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి మార్కెట్ 50 రూపాయల నుంచి 270 రూపాయలు దాకా పడుతుంది కలికిరి మార్కెట్లో 15 కేజీల బాక్సు. యావరేజ్ చూసుకుంటే 100 రూపాయల నుంచి 200 రూపాయల లోపు అయితే ఎక్కువగా జరుగుతుంది కలికిరి మార్కెట్లో 15 కేజీల బాక్సు. అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ 50 రూపాయల నుంచి 300 రూపాయల దాకా పడుతుంది 15 కేజీల బాక్సు. అనంతపురం మార్కెట్లో ఎక్కువగా 100 రూపాయల నుంచి 250 రూపాయలు అయితే ఎక్కువగా జరుగుతుంది అనంతపురంలో 15 కేజీల బాక్సు. వడ్డేపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డేపల్లి 50 రూపాయల నుంచి 280 రూపాయలు పడుతుంది వడ్డేపల్లి మార్కెట్లో 15 కేజీల బాక్సు. ఎక్కువగా 100 రూపాయల నుంచి 220 రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది వడ్డేపల్లిలో. ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ 50 రూపాయల నుంచి 380 రూపాయలు దాకా పడుతుంది. 50 రూపీస్ టు 380 రూపీస్ దాకా పడుతుంది కోలార్ నాటకాయలో. యావరేజ్ చూసుకుంటే ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది 100 రూపాయల నుంచి 270 రూపాయల లోపు అయితే ఎక్కువగా మార్కెట్ అనేది జరుగుతుంది. ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే 50 రూపాయల నుంచి 300 రూపాయల దాకా జరిగింది. 50 రూపీస్ టు 300 రూపీస్ దాకా జరిగింది చింతామణి మార్కెట్లో. యావరేజ్గా ఎక్కువగా జరుగుతున్న ధరలు వచ్చేసి 150 రూపాయల నుంచి 250 రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది చింతామణిలో 14 కేజీల బాక్సు. ఇది ఈరోజు ఈ 10 మార్కెట్లో టమాటా ధరలు. ఇంకా ఈ టమాటా ధరలు ఎప్పుడు పెరుగుతాయని అడుగుతున్నారు. ఈ వర్షాలు తగ్గేంత వరకు అయితే ఇవే ధరలో కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వర్షాన్ని తడిసిన కాయ మనకు తెలిసిందే కదా, ఇటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అయితే వర్షాలు పడుతున్నాయి. ఎక్కువగా ఆంధ్ర, కర్ణాటకలో అయితే వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడటం వల్ల తడిసిన కాయలు మార్కెట్కి అయితే తీసుకొని వస్తున్నారు. అవి అనేది ఎక్స్పోర్ట్కి సరిపోవటం లేదు. అంటే ఎక్స్పోర్ట్ ఎంత స్టేకింగ్ కాయ తీసుకొచ్చినా కానీ వర్షంకి తడవటం వల్ల ఈ ఢిల్లీకి వెళ్ళే కాయలు కానీ రాజస్థాన్కి వెళ్ళే కాయలు కానీ అక్కడికి వెళ్ళేసరికి కొంచెం మెత్తగా అయిపోవటం, కాయ పగిలిపోవటం ఇలా జరగటం వల్ల అక్కడ రేట్లు అనేది పోవటం లేదు. దానికి తోడు మహారాష్ట్రలో కూడా కాయలు అనేది స్టాక్ అనేది పెరిగింది. ఈ వర్షాలు తగ్గి కొంచెం మహారాష్ట్రలో కూడా కొంచెం టమాటా పంటలు డ్యామేజ్ అవుతున్నాయి. అవి కూడా కొంచెం స్టాక్ తగ్గితే ఇప్పుడున్న రేట్ల మీద కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. వర్షాలు తగ్గినంత వరకు అయితే రేట్లు అనేది ఇలాగే కొనసాగుతాయి అన్ని మార్కెట్లో. వర్షాలు తగ్గి ఎండలు వచ్చి కొంచెం నార్మల్గా ఉంటే వాతావరణం కొంచెం రేజ్ అవ్వచ్చు మార్కెట్లో.